హలో అండి, నా పేరు డాక్టర్ ప్రశాంత్ చలసాని, ఆర్థోపెడిక్ సర్జన్, బెజవాడ హాస్పిటల్స్, విజయవాడ. సో యంగ్ ఏజ్ లో మోకాళ్ళ నొప్పులు అని చెప్పి మా దగ్గరికి రెగ్యులర్ గా పేషెంట్స్ వస్తూ ఉంటారండి. సో మాకి ఏజ్ 20 years 30 years అప్పుడే మోకాళ్ళ నొప్పులు మొదలైన ఏంటి ప్రాబ్లం ఏంటని చెప్పి రెగ్యులర్ గా వస్తారండి. సో మరీ ముఖ్యంగా యంగ్ ఏజ్ లో ఫీమేల్స్ లో మోకాళ్ళ నొప్పులు అనేది మోస్ట్ కామన్ గా చూస్తూ ఉంటామండి. సో ఈ మోచెప్ప పెటల్లా ఒక అండర్ సర్ఫేస్ ఉన్న కార్టిలేజ్ కొంతమంది యంగ్ పీపుల్ కి కొంచెం సాఫ్ట్ అవడం వల్ల ఈ పెయిన్స్ అనేది మనం రెగ్యులర్ గా చూస్తాం. ఆ కండిషన్ ని కాండ్రోమలేషియా పెటల్లా అంటాం. సో ఎప్పుడైతే మనకి ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మజిల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఈ మోచెప్ప కింద భాగం కార్టిలేజ్ అనేది మెత్తబడటం వల్ల ఈ నొప్పులు అనేవి రావడం జరుగుతుంది. సో దానికి మళ్ళీ ఈ కాండ్రోమలేషియా అనేది ఒక 3 to 4 స్టేజెస్ ఉంటాయి. ఇనీషియల్ గా సాఫ్టనింగ్, నెక్స్ట్ స్టేజ్ కొంచెం చిన్నగా పగుళ్ళు ఫిషర్స్ లాగా వస్తాయి. దాని తర్వాత కార్టిలేజ్ లాస్, అది grade 1 grade 2 అండ్ మొత్తానికి కార్టిలేజ్ పోయి లోపల ఉన్న బోన్ బయటికి ఎక్స్పోజ్ అయితే గ్రేడ్ 4 కాండ్రోమలేషియా పెటల్లా అంటాం. వీళ్ళు మరీ ముఖ్యంగా ఒక అరగంట గంట కూర్చుని లెగిస్తుంటే నొప్పి అని చెప్తారు, లేదంటే మెట్లు ఎక్కడం కన్నా దిగటం మోర్ పెయిన్ఫుల్ అని చెప్తారు. సో ఈ కండిషన్ ని మనం ముందుగానే ఐడెంటిఫై చేసుకుంటే ఇనీషియల్ స్టేజెస్ లో ప్రాపర్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్. సో మోచెప్పని పట్టుకునే కండరాలు ఒక సెట్ ఆఫ్ మజిల్స్ మన థై మజిల్స్ లో ఉంటాయి. వాటిని మరీ ముఖ్యంగా మనం స్ట్రెంథన్ చేసుకోవడం వల్ల మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎవరైతే స్టేజ్ 3 and 4 బాగా ఎక్కువ అరుగుదలతో నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళకి కీ హోల్ ద్వారా మనం ఆ సర్జరీ చేయడం వల్ల ఈ పెయిన్ అనేది వాళ్ళు రిలీఫ్ పొందడం జరుగుతుంది. థ్యాంక్ యూ.